హలో వ్యూయర్స్, ఈరోజు మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జీఈఆర్డి, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. దీని గురించి మనం మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. అయితే జీఈఆర్డి ఎందువల్ల వస్తుంది, ప్రధాన కారణాలు ఏంటి? రెండోది ఏంటంటే జీఈఆర్డిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మూడోది ఏంటంటే హోమియోపతిలో దీనికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? నాలుగోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంట్లోనే ఉండి దీన్ని ఎలాంటి హోమ్ రెమెడీస్తో, మంచి మంచి చిట్కాలతో దీన్ని మనము ఎలా అరికట్టవచ్చు? ఇవి 4 మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు జీఈఆర్డి అంటే ఏంటి? గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఈసోఫేగస్ అంటే మన అన్ననాళము, రిఫ్లెక్స్ అంటే మళ్ళీ పైకి రావడము, ఆ డిసీజ్. మనం తిన్నాక ఆహారము ఎప్పుడైతే ఈ ఈసోఫేగస్కి అంటే అన్ననాళంకి పొట్టకి మధ్యలో ఒక చిన్న వాచర్ లాగా ఉంటుందండి. ఇప్పుడు మనం 2 పైపులని కలిపితే ఒక వాచర్ వేస్తాం కదా, అట్లా ఈ ఈసోఫేగస్కి ఇంకా స్టమక్కి రెండింటి మధ్యలో ఒక స్పింక్టర్ అంటారు. అంటే వాచర్ని మనం స్పింక్టర్ అంటారు. దాన్నే లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. ఎప్పుడైతే ఈ స్పింక్టర్ లూజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా మన పొట్టలో ఉన్న యాసిడ్ పైకి రావడం జరుగుతుంది. దానివల్ల ఇరిటేషన్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది ఏంటంటే టేపులు ఎక్కువ రావడము, చెస్ట్లో పెయిన్ రావడము, బ్రెత్లెస్నెస్ రావడము, అంటే డిస్నియా, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే ఆయాసం రావడము. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే నోట్లో పుల్లని తేల్పులు రావడము, ఇంకొకటి ఏమంటే నోట్లో ఒక వికారమైన సెన్సేషన్ రావడము, తర్వాత పొట్ట ఉబ్బినట్టు అనిపించడము, కొంచెం ఆహారం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపించడము, డైజెషన్ సరిగా ఉండకపోవడము, ఇవన్నీ మనకి ఈ జీఈఆర్డి ఇంపార్టెంట్. కానీ జీఈఆర్డిలో అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ సైన్ ఏంటి అంటే వాటర్ బ్రాష్. వాటర్ బ్రాష్ అంటే ఏంటి అని అంటే మనము ఆటోమేటిక్గా అంటే నోట్లో మనము ఉమ్ము అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఎందుకు నోట్లో ఉమ్ము అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది? సో ఈ స్పింక్టర్ లూజ్ ఉండడం వల్ల, కడుపులో ఉన్న యాసిడ్ పైకి రావడం వల్ల మన శరీరం ఏం చేస్తుంది అని అంటే నోట్లో ఇబ్బంది కలగకూడదని ఏం చేస్తుంది అని అంటే సలేవా అంటే ఉమ్ము ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఆ యాసిడ్, ఈ ఉమ్ము 2 కలిసిపోయి మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో జీఈఆర్డిలో ఎక్కువ వాటర్ బ్రాష్ అని అంటే ఎక్కువ ఉమ్ము తినగానే మనకి ఏమవుతుంది అని అంటే ఉమ్ము అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో వాటర్ బ్రాష్ ఉంది అని అంటే అది జీఈఆర్డి అని మనం నిర్ధారించుకోవచ్చు. ఇంపార్టెంట్ అనండి, ఇది చాలా కీ సిమ్టమ్ ఏంటి అంటే వాటర్ బ్రాష్. ఓకే, దాంతోపాటు ఇక్కడ మనకి అప్పర్ అబ్డామిన్లో అంటే ఛాతి కింద మనకి ఎక్కువ పెయిన్ వస్తుంది. సో ఎందుకు పెయిన్ వస్తుంది? ఆ స్పింక్టర్ లూజ్ అవ్వడం వల్ల తిన్నది గ్యాస్ అనేది పైకి నెట్టేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఈ ఇబ్బంది అనేది జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ మనము జీఆర్డీలో చూడడం జరుగుతుంది. సో మనము ఇంకొకటి ఏంటి అని అంటే శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ తక్కువ ఉన్నా, కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ ఈ స్పింక్టర్ అనేది ఏం లేదండి, మజిల్. ఇది కాంట్రాక్షన్ రిలాక్సేషన్కి కరెక్ట్ జరిగితేనే ఆటోమేటిక్గా మనకి సరి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మినరల్స్ తక్కువ ఉంటాయో ఆటోమేటిక్గా ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది సరిగా ఉండకపోవడం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో దీనికి ఈ సిమ్టమ్స్ మాట్లాడుకున్నాం కదండి. సో హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది? హోమియోపతిలో మీరు చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్. రొబీనియా సుడోసియా అని ఒక మెడిసిన్ ఉంటుందండి. ఈ రొబీనియా అనే మెడిసిన్ రెగ్యులర్గా మనము డాక్టర్లో పర్యవేక్షణలో రెగ్యులర్గా అంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించైనా లేకపోతే మా కింద తెలియజేయడం అనే నెంబర్కైనా కాల్ చేసేసి మీరు తెలుసుకుంటే ఇది ఎలా వాడాలో మేము చెప్తాము. అది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మీకు ఈ జీఈఆర్డి నుంచి ఒక ఉపశమనము, ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇంకా మీకు దీని గురించి ఇది వాడినాక కూడా మీకు ఒక రిలీఫ్ కాకుండా ఇంకా పర్మనెంట్ క్యూర్ కావాలంటే మేము కింద నెంబర్ చెప్తాము, ఆ నెంబర్కి కాల్ చేయండి, కన్సల్ట్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దాని ద్వారా మీరు నిర్ధారించుకోవచ్చు. సో ఇలా కాకుండా ఇంకొకటి కూడా చెప్పాను, హోమ్ రెమెడీస్ అంటే ఇంట్లోనే ఉండి మనము ఈ జీఈఆర్డిని ఎలా తగ్గించుకోవాలి. కలబంద అందరికీ తెలుసు కదండి. కలబంద అంటే అలోవీరా. సో ఈ అలోవీరా జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, లేకపోతే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పైన పొట్టు తీసేసి ఆ జెల్ ద్వారా మనము ఎప్పుడైతే ఆ అలోవీరా జ్యూస్ తీసుకుంటామో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన
ఈసోఫేగస్ లోపల పూత అనేది మనకు ఆటోమేటిక్గా నార్మల్ అవుతుంది. ఇంకొకటి స్ప్రింటర్ కూడా కొంచెం స్ట్రెంథన్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది అని అంటే మనకి ఈ జీఈఆర్డి వల్ల కలిగే మంట అనేది మనము తగ్గించుకోవచ్చు. ఇంకొకటి అలాగే ఏంటి అంటే ఫెన్నెల్ సీడ్స్ కూడా మనం రెగ్యులర్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వామ్ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని రెగ్యులర్గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము జీఆర్డిని అరికట్టవచ్చు. అలాగే సోమ్ అంటారు కదండి, జీరా. ఆ జీరా కూడా మనం రెగ్యులర్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు జీఈఆర్డిని అరికట్టవచ్చు. అలాగే రెగ్యులర్గా కొబ్బరి నీళ్లు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మనకి ఏంటి అని అంటే ఈ జీఈఆర్డిని అరికట్టవచ్చు. అలాగే మనం రెగ్యులర్గా యోగాలో భ్రమరీ ప్రాణాయామ ఇది చేసినట్టయితే ఏమవుతుంది అని అంటే మనము జీఈఆర్డిని అరికట్టవచ్చు. అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ జీఈఆర్డి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడైనా నిద్రకి ఒక 3 to 4 hours బిఫోరే డిన్నర్ చేసేసేయాలి. అంటే మనము 11కి పడుకుంటామంటే 7 o'clock డిన్నర్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జీఈఆర్డి సమస్యకి మనము ఒక మంచి ఉపశమనం పొందుతాం. థ్యాంక్ యూ.